కోడి గుడ్లు పెట్టినట్టు మేక పిల్లల్ని కన్నట్టు భూమి కూడా పిల్లల్ని కంటుందని ఎప్పుడైనా విన్నారా? పోనీ పిల్లలు ఎదిగినట్టుగా భూమి కూడా రోజు రోజుకు పెరగడం ఎక్కడైనా చూశారా? ఫ్యూడల్ ఫాసిస్టుగా పేరున్న పెద్దాయన తలుచుకుంటే అలాంటి చిత్ర విచిత్రాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతుంటాయి. చుట్టూ కంచె వేసి పట్టాభూములా ముసుగేసి అటవీ భూముల్ని ఎకరాల కొద్దీ చెరబట్టారు. సొంత జాగూరులా మార్చుకుని విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలో ఏకంగా అడవిని ఆక్రమించేశాడు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో నున్నటి బీటీ రోడ్డు. ఆ దారిలో అలా ముందుకెళ్తే వందలాది మామిడి చెట్లు, పశువుల షెడ్లతో విస్తరించిన వ్యవసాయ క్షేత్రం. అందులో ఓ పక్కన ఆధునికత ఉట్టిపడే అత్యంత విలాసవంతమైన భవంతి. ఇదంతా ఎవరిదంటారా? ఫ్యూడలిస్టు లక్షణాల్ని పుణికిపుచ్చుకున్న మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ సామ్రాజ్యం. ప్రభుత్వ ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా 1,00,000 అనుమతులు కావాలి. కానీ ఎకరాల కొద్ది అటవీ భూముల్ని దర్జాగా కబ్జా చేసి దాన్నో వ్యవసాయ క్షేత్రంగా మార్చేసి విలాసవంతమైన భవనం కట్టేశారు పెద్దిరెడ్డి. అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో అటవీ భూమిలో రోడ్డు కూడా వేశారు. ఎవరూ ఆ ప్రాంతంలో అడుగు పెట్టకుండా దుర్భేద్యమైన ఇనుప కంచె వేయించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట సమీప అడవుల్లో గత వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి నిర్మించుకున్న అక్రమ సామ్రాజ్యాన్ని ఈటీవీ, ఈనాడు పరిశీలించాయి. అసైన్డ్ అటవీ భూముల్ని ఆక్రమించి రాజభవనాలు కట్టుకోవడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి వారికి అలవాటే. ఇడుపులపాయలో 100 ఎకరాలు ఆక్రమించి భవనాలు కట్టిన రాజశేఖర్ రెడ్డి వివాదం రేగడంతో భూముల్ని తిరిగిచ్చేశారు. వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి పైన అటవీ భూములు ఆక్రమించి భవంతి కట్టారనే ఆరోపణలొచ్చాయి. ఇక పెద్దిరెడ్డి గురించి చెప్పేదేముంది? గుడిని, గుడిలో లింగాన్ని కలిపి మింగడంలో వైసీపీ నేతలందరికీ ఆయన పెద్దన్న. 5 ఏళ్ల కాలంలో ప్రకృతి వనరుల్ని చెరబట్టి వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లెతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాలకు అంతేలేదు. జగన్ జమానాలో రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్లపై ప్రయాణించలేక ప్రజలు అల్లాడుతున్నా కనీస మరమ్మతులు కూడా చేయలేదు. పెద్దిరెడ్డి మాత్రం అటవీ శాఖ మంత్రిగా ఉంటూ అడవి మధ్యలోని వ్యవసాయ క్షేత్రానికి రొంపిచెర్ల మార్కెట్ కమిటీ నిధులతో తారు రోడ్డు వేసుకున్నారు. మంగళంపేట అడవిలోని సర్వే నెంబర్ 295లో 17.69 ఎకరాలు, సర్వే నెంబర్ 296లో 6 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు ఫెయిర్ అడంగల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ FMBలో స్పష్టంగా రికార్డయింది. దానికి సరిహద్దులుగా రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు 1952లో సర్వే చేసిన రికార్డులు చెబుతున్నాయి. అడవి మధ్యలో పట్టా భూమి ఉండటమే అరుదు. ఒకవేళ ఉన్నా ఎన్నేళ్లు గడిచినా ఆ భూమి అంగుళం కూడా పెరిగే అవకాశమే లేదు. కానీ మంగళంపేట అడవిలో భూమి విస్తీర్ణం పెరిగింది. 2 సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి కుటుంబం స్వాధీనంలో ఉన్న 17.69 ఎకరాలు ప్లస్ 6 ఎకరాలు కలిపితే 23.69 ఎకరాలవుతుంది. అయితే అదే సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి, పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేరిట 2000-2001 సంవత్సరాల్లో 45.8 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. దేశిరెడ్డి సర్వేశ్వర్ రెడ్డి, చెంగారెడ్డి, శ్రీరాములు రెడ్డి మంగమ్మల నుంచి భూమి కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉంది. అంటే 23.69 ఎకరాల భూమి 45.8 ఎకరాలయ్యిందన్నమాట. ఈ గ్రోత్ స్టోరీ అంతటితో ఆగలేదు. అడంగల్లో 295/1A, 295/1B, 295/1C, 295/1D, 296/1, 296/1B సర్వే నెంబర్లలో పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరిట 75.75 ఎకరాలున్నట్టు నమోదైంది. అంటే 45.8 ఎకరాల భూమి 75.75 ఎకరాలకు పెరిగిందన్నమాట. 295/1 ఈ సర్వే నెంబర్లోని మరో 1.8 ఎకరాల్ని అడంగల్లో డమ్మీగా చూపించారు. ఈ భూమే కాకుండా ఇంకో 30 ఎకరాల వరకు పెద్దిరెడ్డి కుటుంబ ఆధీనంలో ఉందనే అనుమానాలున్నాయి.
పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఎన్ని ఎకరాల్లో ఉందో అటవీ, రెవెన్యూ శాఖల దగ్గర కూడా ఖచ్చితమైన లెక్కలు లేవు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసించలేదు. ఇప్పటికైనా లెక్కలు తేలాలంటే రెవెన్యూ, అటవీ శాఖ సంయుక్తంగా సర్వే చేయాలి. 295, 296 సర్వే నెంబర్లను ఎప్పుడు సబ్ డివిజన్ చేశారు, పెద్దిరెడ్డి కుటుంబం పేరిట అదనపు భూమి ఎప్పుడు ఎక్కించారు, ఎవరు సహకరించారన్నది నిగ్గు తేల్చాలి. 295, 296 సర్వే నెంబర్లలో ఎఫ్ఎంబి, ఫెయిర్ అడంగల్ ప్రకారం 23.69 ఎకరాలుంటే 75.75 ఎకరాలున్నట్టు ఆన్లైన్లో ఎలా నమోదు చేశారో తేలాలి. అదనంగా 52.06 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది? అటవీ భూమిని ఆక్రమించి పట్టా భూమిలో కలిపేసుకున్నారా? రెవెన్యూ అధికారుల సహకారంతో ఆన్లైన్లో ఎక్కించుకున్నారా అనే విషయాలు బయటకు రావాలి. 295/1A లో మిథున్ రెడ్డి పేరిట 2009 జూలై 1న 10 ఎకరాల్ని ఆన్లైన్ చేశారు. 2017 అక్టోబర్ 24న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరిట మార్చేటప్పుడు 10 ఎకరాల భూమి 15 ఎకరాలైపోయింది. 295/1C సర్వే నెంబర్లో ఎన్ శంషుద్దీన్ పేరిట ఉన్న 15 ఎకరాల్ని 2010 జూలై 1న పి లక్ష్మణరెడ్డి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. అది 2015 మే 26న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, 2017 అక్టోబర్ 24న మిథున్ రెడ్డి పేరుతోనూ మారిపోయింది. ఈసారి 15 ఎకరాల భూమి 21 ఎకరాలకు పెరిగింది. పెద్దిరెడ్డి కుటుంబం ఆన్లైన్లో అదనంగా ఎక్కించుకున్న భూములతో పాటు మరో 30 ఎకరాల వరకు ఆక్రమించుకున్నట్లు నిఘా విభాగం చెబుతోంది. అంటే అక్కడ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి 100 ఎకరాల భూములున్నట్లు లెక్కలు వేసింది. 1952 నాటి సర్వే ప్రకారం తయారు చేసిన గ్రామ పట్టం, శాటిలైట్ మ్యాపులు చూస్తే 2 సర్వే నెంబర్లలోని భూమి ఊరికి దగ్గరగా ఉంది. కానీ పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం మాత్రం అక్కడికి చాలా దూరంలో ఉంది. అంటే 295, 296 సర్వే నెంబర్లలోని పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఉందా, లేక పెద్దిరెడ్డి కుటుంబం మరోచోట అటవీ